శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. నమ శివాయ. కాశీ రహస్యము. మరి నిన్నటి రోజున మనం కలిలో ఎటువంటి విధంగా అందరూ ఉంటారు, ఎటువంటి దోషాలు చేస్తారు, వీటి గురించి మనం అన్నీ తెలుసుకున్నామండి. మరి దీనికి కావలసిన తరుణోపాయం ఏమిటి అనే జ్ఞానాన్ని ఈరోజు మనం తెలుసుకున్నామండి. కలిలో జనులు వర్ణాశ్రమ ధర్మ విహీనులు అవుతారు. సత్శాస్త్రాలను సత్సంగతిని వర్జిస్తారు. అందుచేత మహాపాప భూయిష్టమై హాలాహలం వలె దహించే కలికాలంలో జనులకు కాశీయే శరణ్యం. పరాజయం పొందిన జనులు ఆర్తులై ఎలా శరణు కోసం పరిగెత్తుతారో అలాగే అతి త్వరగా కలిపీడితులు అయిన జనులు శరణప్రదాయని శివరాజధాని అయిన కాశీకి పరిగెత్తాలి. ఈ మనుష్య దేహం సురదేవ పూజితం అయ్యింది. ఈ కర్మభూమిలో జన్మించడం అన్ని విధాల ఆర్తి నాశకరమైనది. అటువంటి శరీరంలో ఉన్నవాడే జీవుడు బాల్యాది అవస్థల నుండి పోషించే దేహాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. అటువంటి దేహం నశించడానికి ముందే లాలన పోషణల చేత పెంచబడిన ఈ శరీరాన్ని కృతజ్ఞతా భావంతో కాశీకి చేర్చడం తమకే మహోపకారం. కలిలో విప్రులు కాని క్షత్రియులు కాని కాశీని, శివుణ్ణి, విష్ణువును కనీస ధర్మానైనా సేవించరు. భక్తి లేని వారే పాపరహితులై ధనధాన్యాదులు దేహ గేహాదులు అంటే ఆసక్తి చూపే వేసిలియందు ఆసక్తి గలవారు అవుతారు. కనుక ఆతితో కూడిన జనులారా రహస్యమైన మంత్రం ఆదరపూర్వకంగా వినండి. వ్రతాదులు ఆచరణయందు నిష్ట గాని ధైర్యం గాని ఓపిక గాని లేని మీరు ఆతినాశకమైన కాశీని ఆశ్రయించండి. దానికి ఉదాహరణగా మహాసేనుడు అనే రాజు యొక్క ఇతిహాసాన్ని ఒకదాన్ని మిక్కిలి పురాతనమైనది అయిన దాన్ని చెబుతాను. కాశీలో కాశీరాజు అయిన మహాసేనుడికి అతని గురువైన వామదేవులకు మధ్య గొప్పదైన ఒక సంవాదం ఒకటి జరిగింది. దానికి సంబంధించిందే ఈ ఇతిహాసం. పూర్వం కాశీలో చంద్రవంశపు రాజు అయిన మహాసేనుడు అనే గొప్ప రాజు ఉండేవాడు. కాశీలో ఉంటూ అతడు దుశ్చరిత్ర కలవాడై పాపులతో సాంగత్యం చేస్తూ పరద్రవ్య అపహరణం చేస్తూ పరమకోపిష్టి అయి ఉండేవాడు. జనులకు దుర్జన సాంగత్యం వల్ల ఒకప్పుడైనా సంతుష్టి అనేది ఉండదు. వారు కాముకులై కలహప్రియులుగా క్రూరులుగా ఉంటారు. ఆ రాజా ప్రజల్ని దండించడంలో తీక్షణంగా ఉంటూ స్త్రీ వ్యసనం కలవాడే సుఖము ముఖస్థుతులకు లొంగిపోతూ చోరులను చేరదీస్తూ ఉండేవారు. అక్షౌహిణి సేన కలిగిన ఆ మహాసేనరాజు ఒకప్పుడు సుమేధనుడు అనే మరొక రాజుపై దండెత్తి వెళ్ళాడు. ప్రతిష్టాన మహారాజైన సుమేధనుడు శివభక్తి తత్పరుడు అవడం చేత మహాసేనుణ్ణి యుద్ధంతో అతి సులువుగా ఓడించి వేశాడు. సుమేధనుడు కాశీ అన్నా కాశీవాసులు అన్నా మిక్కిలి ఇష్టపడేవాడు. అటువంటి సుమేధనుడు అల్ప సైన్యం కలవాడు అయినప్పటికీ అధిక సైన్యం కలిగిన మహాసేనుణ్ణి ఓడించగలిగాడు. అలా ఓడిపోయిన మహాసేనుడు అంటే కాశీరాజు సేనతో పాటు పలాయనం చేసి భయకంపితుడై దుఃఖార్గుడై సిగ్గుతో కాశీకి తిరిగి వచ్చాడు. అక్కడ ఉన్న వామదేవుడు అనే ఋషిని చూసి ఇలా అడిగాడు, ఓ వామదేవ, అధిక బలం కలవాణ్ణి అయి ఉండి దిగ్విజయం చేసిన నేను సూర్యుణ్ణి అయినప్పటికీ అల్ప సైన్యం కల ఇతరుల చేత ఓడింపబడడానికి కారణం ఏమిటి అని అడగ్గా అతనికి వామదేవుడు ఇలా సమాధానం చెప్పాడు, ఓ మహారాజా, మహాసేన కలిదోషం చాలా అద్భుతమైనది. దాని మహిమతే కుల వీర్యములచే సంపన్నుడు అయిన నీవు పాపబుద్ధి కలిగి ఉన్నావు. కలి విపరీతాలని కలిగించగలడు. కలి ప్రభావం వల్ల ధైర్యము, కులము, ధర్మము మొదలైనవి పని చెయ్యవు అని చెప్పాడు. కలి భరతఖండంలో ప్రవేశించిన వాడై ఎక్కడ ఉండాలి అని ఆలోచించి ధర్మవర్తనులు అయిన ప్రజలు నివసించే కాశీని ఆశ్రయించగలిచాడు.
కాశీలో ఉంటూ అన్యాయ వర్తనలు అయిన వారిని సహించడం కలిగి కూడా కష్టమయ్యింది. నీవు అంటే కాశీరాజుని కాశీవాసి అయ్యి దుష్టుడు అయ్యి పాపాచరణమునందు ఆసక్తి కలవాడై లోక విధ్వంసకుడవు అయ్యావు. దేవ బ్రాహ్మణ నిందకుడు అయిన నీకు పరాజయం ఎందుకు కలగదు? ఇప్పుడైనా దుర్మార్గాన్ని వదిలిపెట్టి ధర్మాచరణమునందు ఆదర బుద్ధిని పొందు. కలిలో కూడా ధర్మం వలనే ఎవరికైనా జయము, యశస్సు, సుఖము మొదలైనవి లభిస్తాయి అని చెప్పిన వామదేవమునితో మహాసేనుడు మరలా ఇలా అన్నాడు. కాశీనగరంలో శాస్త్రాలలో ఎక్కడ ఎప్పుడు కాశీలో కలి ప్రవేశిస్తాడని చెప్పబడలేదు. కాశీరాజుని అయిన నాకు కలిగిన పరాభవం కలిదోషం వల్ల కాదు. విశేషించి ఎక్కడ విఘ్నాలు కలగడానికి అవకాశం లేదు. అట్టి కాశీలో ఉన్న నాకు ఇలాంటి విఘ్నాలు ఎలా కలుగుతున్నాయి అని అడిగిన మహాసేనుడికి వామదేవుడు ఇలా సమాధానం చెప్పాడు. పాపాత్మ, నీవు కలిగ్రస్త మానసుడవు, దుష్టాత్ముడవు, దేవ బ్రాహ్మణ నిందకుడవు. దుఃఖ సమయంలో కలిగే కలివేషాలు గమనింప సాధ్యం కావు. కాలాత్మకుడు అయిన కలి స్వరూపం నీకు తెలియచెప్తాను విను అని చెప్తున్నారు. కలి దండాన్ని చేత ధరించి ఏ మానవుణ్ణి ప్రత్యక్షంగా కొట్టడు. కలి మానవుని మనస్సును అధర్మమునందు ఆసక్తమయ్యేలాగా చేస్తాడు. కాశీలో ఉంటూ సత్య ధర్మ పరాయణులు అయిన వారిని చూడు. దానాలు, వ్రతాలు, నియమాలు, స్వాధ్యాయం మొదలైనవి ఆచరిస్తూ ఉన్న వారి విషయంలో సర్వవ్యాపి అయిన కలి ప్రభావం ప్రసరించదు. తన చేత చేయబడిన పాపమే జీవుణ్ణి బాధిస్తుంది. అంతకంటే కలిదోషం అనేది వేరే ఏమీ లేదు. కాశీలో చేయబడిన పుణ్యం అక్షయ ఫలాన్ని ఇస్తుంది. పాపం కూడా అక్షయమై నాశనకారి అవుతుంది. శంకర సేవాపరాయణులు అయ్యి అతని ఆనతిని తలదాల్చే వారికి పాపం అంటదు. వారికి భయం కానీ పరాభవం కానీ కలుగదు. శివాపరాధం చేత పాపరూపమైన కలి యొక్క ప్రభావం తప్పక సోకుతుంది. శివాపరాధం చేత బ్రహ్మాదులు కూడా నశిస్తారు. అటువంటి సేవకుని వంటి కలి మాట ఏమిటి అంటే, కలి శివాపరాధం చెయ్యడానికి సాహసించడు. కలి శివసేవకులకు సేవకుడు కదా. అందుకని సుఖాన్ని కోరేవారు ఎవ్వరూ కూడా కాశీలో ఏ విధంగా చూసినా కూడా పాపం చెయ్యరాదు. కలి ఈ కాశీలో ప్రవర్తించినా ప్రవర్తించకపోయినా పాపం మాత్రం దుఃఖదాయకం అవుతుంది. పాప భీతి కలవాడే యుద్ధం చేస్తే యుద్ధంలో కూడా సుఖం లభిస్తుంది అని హితవు చెప్పిన వామదేవునితో మహాసేనుడు ఇంకా ఇలా చెప్పారు. ఒకప్పుడు బ్రాహ్మణులు కాశీలో పాపం అనేది ఉండదు అని చెప్పి ఉన్నారు. అటువంటిది నా విషయంలో అంటే ఈ మహాసేనుడి విషయంలో పాపాలు సంభవించడం ఎలా సాధ్యమయ్యింది? ఇలా సమన్వయించిన మాట వారు ఎలా చెప్పారో తెలియటం లేదు. బ్రాహ్మణులు మాటలు పాటించడానికి వీలు కాదు. ఆ సుమేధన మహారాజును జయించడానికి మళ్ళీ యుద్ధానికి వెళ్తాను. స్వతంత్రుని అయిన నాకు గురువు అంటూ మరొకరు లేరు. తేజోవంతులకు రాజే గురువు అని మహాసేనుడు చెప్పినట్లుగా చెప్పి సూతుడు ఇంకా ఋషులతోటి ఇలా చెప్తున్నారు. అప్పుడు మహాసేనుడు తనతో ఉన్నవారితో ఇలా పలికాడు. ధర్మం అనేది కల్పితం. నాయకులు నిరంకుశులు. మీ ఆలోచనలు ఎలా ఉంటే అలా నన్ను అడగండి. నేను చెప్పే మాటలు వేదాల్లో వెతికి చూడండి అని చెప్పి మహాసేనుడు సేనా సమితంగా భృత్యులు వాహనాలు వెంబడించగా సుమేధుణ్ణి జయించడానికి మరలా బయలుదేరాడు. అతడు అభిమానం అనే అగ్నిజ్వాలతో శరీరం దగ్ధం అవుతుండగా దేవగురు వాక్యాలయందు విశ్వాసం లేనివాడే ధైర్య వినాశకమైన చెడు తలంపుతో దుర్మార్గంతో మరలా బయలుదేరాడు. ధార్మికులను నిరసించి అధార్మికులతో కూడి ప్రయాణమయ్యాడు. అంతకుముందే శత్రువు యొక్క ప్రయత్నాన్ని చారుల వల్ల విన్నటువంటి సుమేధనుడు తన సైన్యాన్ని కూడదీసుకొని ఈసారి యుద్ధంలో మహాసేనుణ్ణి చంపాలి అని నిశ్చయించుకున్నాడు. ముందుగా అతడు బ్రాహ్మణులను పూజించి యథావిధిగా కాశీనాథుడు అయిన విశ్వనాథుడిని పూజించాడు. క్షేత్ర రక్షకులు అయిన దేవతలందరినీ శ్రద్ధగా పూజించి శివనామం చేస్తూ
శివచక్రాలతో కూడుకున్నవాడే నిర్భయంగా యుద్ధానికి బయలుదేరాడు. శివనామాంకితమైన చక్రాలతో కూడిన ఉపకరణములు కలిగిన మహాత్ముడైన సుమేధనుని సైన్యాలు ముందుకు సాగాయి. శివనామాంకితం అయినవి ఉన్న చోట కలి ఉండలేడు. ఆ మహా ప్రతిష్టాపదని సాధిద్దామని ఆ కలి చాలా కాలం నుంచి ప్రయత్నిస్తున్నాడు. శివరూప చిహ్నితుడు అయిన ఆ రాజును చేరడానికి కలి సమర్థుడు కాలేకపోయాడు. సుమేధనుడు శరీరం అంతా విభూతిని అలగొన్నుకున్న వాడై సదా శివనామాన్ని జపిస్తూ ఉంటాడు. రుద్రాక్షమాలను తిప్పుతూ సౌమ్యుడై శివకీర్తన తత్పరుడై ఉంటాడు. మేధావి అయిన అతడు శివుణ్ణి, శివపత్ని అయిన పరాశక్తిని ఎప్పుడూ విస్మరించడు. ఇలా శివుని చేత పరిరక్షితుడు అయిన అతనిలో ప్రవేశించాలని ధైర్య విహీనుడై భీరు అయిన కలి చాలా కాలం నుంచి ప్రయత్నిస్తూ ఉన్నాడు అని చెప్పగా విని శిష్యుడు ఇలా అన్నాడు. సాధు సమ్మతుడు అయిన ఆ రాజు శివభక్తుడు కదా, అతడు కలికి ఏమి అపకారం చేశాడని కలి అతన్ని బాధించడానికి పూనుకున్నాడు అని అడిగిన శిష్యునికి గురువు ఇంకా ఇలా సమాధానం చెప్పాడు. పూర్వం విష్ణు ప్రజాపతి క్షేత్రం అంటే ప్రయాగ, కలికి ద్వాపరుడికి వివాదం సంభవించింది. ద్వాపరుడితోటి కలి ఇలా అన్నాడు. 4 యుగాల్లోనూ సమస్తము నా ఇష్టం వచ్చినట్లు చేయగల సమర్థుణ్ణి నేను. ఎవరి ఆజ్ఞలకు లోబడి ఉండను. నేను ఉండగా వర్ణాశ్రమ నిబంధనలు అనేవి భయపడి విరిగిన వంతెన వలె దశ దిశలకు పారిపోతాయి. లోకమంతా నా ఇష్ట ప్రకారం నడుస్తుంది. అలా చేస్తూ లోకం నిర్విచారంగా ఉంటుంది. అతి గహనమైన నిరంకుశంగా ఉంటూ సర్వ వస్తువుల యందు కూడి ఉండి వర్ణాశ్రమ ధర్మాల్ని, చతుర్విధ పురుషార్థాల్ని నిరోధిస్తూ ఉంటాను అని పలికిన కలితోటి ద్వాపరుడు ఇలా అన్నారు. ఓహో, నువ్వు దుష్టుడు దుర్మతివి అయిన మిక్కిలి చెడ్డ తలంపుతో ఉన్నావు. నీ ఆలోచన చాలా నిందార్హమైనది. దాన్ని పైకి వెల్లడించడానికి నీకు సిగ్గు లేదా? వర్ణాశ్రములకు నేను శత్రువుని అని చెప్పుకునే నీవు మహాపాపివి. సజ్జన సమూహంలోనూ సామాన్య జనుల్లోనూ నీవు అంటే ధిక్కారం అంటే అసహ్యం కలుగుతూ ఉంది. జితేంద్రులు కాని వారి విషయంలో నువ్వు సూర్యుడవు. అధార్మికుల విషయంలో పట్టుకలవాడివి. కానీ నీవు ధీరులై ధర్మపరాయణులు అయిన వారిని తాకడానికి కూడా తాగవు. ప్రతిష్టానపతి అయిన సుమేధనుడు అను రాజు శంకర భక్తుడు, ధార్మికుడు అయిన అతన్ని ఆవేశించి నీవు నీ ఇష్టానుసారం అతన్ని ప్రవర్తింపజేయగలిగితే నీవు చెప్పిన మాటలు నిజమని, నీవు స్వధర్మ ధర్మాలకు అప్రియుడువని నేను నమ్ముతాను అన్న ద్వాపరునితోటి కలి ఇలా అన్నాడు. ఇదిగో వెళ్తున్నాను, నువ్వు వేచి చూడు. ఒక్క క్షణంలో రాజుని అంటే సుమేధుణ్ణి ఆవేశించి అతని బుద్ధి నాకు అనుకూలంగా ఉండేటట్లు మార్చివేస్తాను. నేను ప్రవేశిస్తే ఆ రాజుకు ధర్మం ఎక్కడ, శివకేశవుల భక్తి ఎక్కడ ఉంటుంది, వర్ణాశ్రమ ధర్మం ఎక్కడ ఉంటుంది? అన్నీ లోపిస్తాయి. నేను సర్వస్వతంత్రుణ్ణి, సుఖప్రదుణ్ణి, ముఖ్యంగా పాపులకు సుఖాన్ని కలిగిస్తూ ఉంటాను అని ద్వాపరుడితో చెప్పి కలి ప్రతిష్టానపతి అయిన సుమేధుణ్ణి ఆవాహించడానికి వెళ్ళాడు. కలి మహాసేనుడి సహాయంతో సుమేధన్ను సాధింపదలిచిన వాడై చిత్రాన్వేషణ చేస్తూ అనేక రూపాలు ధరించి తిరుగుతున్నప్పటికీ ధార్మికుడు నిరంతర శివభక్తుడు అయిన రాజును మాత్రం చేరలేకపోయాడు. అందుచేత మహాసేనుడి ద్వారా అతన్ని సాధించదలిసిన మహాసేనుడిని ఆశ్రయించి అతని వద్ద 3 సంవత్సరాలు కలి ఉండిపోయాడు. ఆ కలి మరలా మహాసేనుడిని ఆవేశించి సుమేధుణ్ణి వంచడానికి ప్రయత్నశీలుడై మహాసేనుడితో పాటు యుద్ధ రంగానికి వెళ్ళాడు. కానీ శంకర భక్తుడు అయిన సుమేధుణ్ణి చేరడానికి కలిగి అవకాశం లభింపలేదు. కాశీరాజు కాశీని వదిలి సుమేధునితో యుద్ధం చేయడానికి శీఘ్రంగా వెళ్ళాడు. అతడు బ్రహ్మవాదుల బ్రాహ్మణ ధర్మపరాయణుల దోషాలను వెతుకుతూ గుణాల్ని పరిహరిస్తూ ఉన్నాడు. పాపాత్ముడైన కాశీరాజు యుద్ధానికి సిద్ధమై నేను కాశీపతిని అయి ఉండి సర్వాసురులకు నమస్కార యోగ్యుడై ఉండి కూడా లోగడ ఎందుకు ఓడిపోయాను? ఈసారి నేను అల్పుడైన సుమేధుణ్ణి జయించి తర్వాత అతని కంటే బలవంతుడైన ఇతర రాజుల్ని కూడా జయిస్తాను అని అభిమానపూరిత మనస్కుడై నాగాంబరుడై ఉన్నాడు.
తర్వాత కాశీరాజు ప్రతిష్టానపతితో యుద్ధం చేశాడు. అప్పుడు తుచ్చుడైన సుమేధుడిని బంధించండి అంటం ప్రారంభించాడు. ఇతడు నాతో యుద్ధం ఎలా చేయగలడు? కాశీపతిని అయిన నేను నా ఎదుట నిలవగలడా అని బల సమన్వితుడు అయిన మహాసేనుడు ప్రేలుతున్నవాడే శివభక్తి విహీనుడు అవడం చేత మళ్లీ సుమేధనుడి చేతికి చిక్కాడు. అప్పుడు సుమేధనుడు మహాసేనుడితో ఇలా అన్నాడు, మహారాజా, అల్పుణ్ణి అయిన నా చేత నీవు ఓడింపబడడానికి కారణం ఇప్పుడైనా తెలిసిందా? వామదేవునితో సంభాషించు కూడా అతడు చెప్పినట్లు చేయని మూఢుడివి, అంటే గురువు గారు చెప్పినట్లు నువ్వు ఏమీ చేయలేదు అని చెప్తున్నారు. నీవు ఇలా పరాభవం చెందడానికి కారణం ఏంటి అని తలుస్తున్నావేమో విను. నేను శివభక్తుణ్ణి, పాపభీతి కలవాణ్ణి, శాంతుణ్ణి, ధార్మికుణ్ణి, మహాత్ములు అయిన ద్విజదేవ పితృ రాజ్ఞాది పూజకుణ్ణి. వామదేవాది ఋషులచే బోధింపబడిన నీకు మంచి మనస్సు కలగలేదు. ప్రజాపాలన తత్పరుడు, సూర్యుడు, ఇంద్రియ నిగ్రహం కలవాడు, తీర్థవాసుల సత్సాంగత్యంలో ఎప్పుడూ కలుషితం అవ్వదు. పుణ్యహీనులైన పాపాత్మల సాంగత్యం రుచించదు. సుగుణహీనుడువు, స్వేచ్ఛాచార పరాడువు అయిన నీకు నా చేత పరాభవం కలిగింది. నీవే బాగా ఆలోచించుకొని చూడు. పై కథ చెప్పి గురువు ఇంకా ఇలా అంటున్నారు, ధార్మికుడైన సుమేధునిచే ఇలా హితబోధ చేయబడిన కాశీరాజు సిగ్గుతో తలవంచుకొని ఏమీ బదులు చెప్పలేకపోయాడు. సుమతి ఈశ్వర భక్తుడు అయిన సుమేధుణ్ణి ఏమీ చేయలేక కలి ద్వాపరుడికి నమస్కరించి సిగ్గుతో తల వంచాడు. తర్వాత లజ్జాపరుడైన కాశీరాజు శరీరంలో అవకాశం చూసుకొని మరలా ప్రవేశించాడు. ద్వాపరుని ఏమీ అనలేని కలి అతడితో పాటు నిష్క్రమించాడు. అప్పుడు సుమతి అయిన సుమేధనుడు కాశీరాజును బంధ విముక్తుడిని చేసి ఇలా అన్నాడు, రాజా, నీవు యథేచ్ఛగా కాశీకి వెళ్ళు అని హితవు చెప్పాడు. కానీ మరలా కలి ఆవేశించుట చేత పాపబుద్ధి కలిసి మహాసేనుడు చిరదుఃఖితుడై కాశీకి వెళ్ళలేక తీర్థయాత్రలు సేవించాడు. ఏ తీర్థానికి వెళ్ళినా, ఏ క్షేత్రానికి వెళ్ళినా అక్కడ సత్పురుషులు కాశీ మహిమను వర్ణించటం విన్నాడు. ఈ విధంగా దురభిమాని అయిన ఆ మహాసేనుడు కలి ప్రభావం చేత కాశీకి వెళ్ళలేక అనేక ఇతర తీర్థాలు సేవిస్తూ ద్వారకా నగరం చేరాడు. విష్ణు దేవాధిష్ఠితమైన ఆ ద్వారక చేరగానే కలి భయపడి కాశీరాజును వదిలి పలాయనం చేశాడు. కలి వదిలిపెట్టుడితే పాప విముక్తుడైన ఆ మహాసేనుడు పరమానంద రూపిణి పుణ్యరాశి అయిన కాశీ నగరాన్ని స్మరించడం ప్రారంభించాడు. బ్రహ్మాది స్వరసేవితమైన కాశీని నేను మరలా ఎలా చేరుకోగలను? ఓ దేవదేవేశ, ద్వారకానాథ, కేశవ, నన్ను మళ్ళీ కాశీకి చేర్చు. దేవనది అయిన గంగా తీరమందున్నది సత్పురుషులకు కామధేనువైన కాశీకి నన్ను చేర్చు అని ప్రతిదినము దేవకీ నందుడు అయిన హరిని పూజిస్తూ ఉన్నాడు. కాశీ విరహించే కాకరుడు అయిన ఆ రాజు, ఓ ప్రభు ద్వారకానాథ, కేశవ, నన్ను ఎలాగైనా కాశీకి చేర్చు అని నిరంతరం ప్రార్థించసాగాడు. నేను కాశీలో ఉన్నప్పుడు మంచి విషయాలందు, సజ్జనుల యందు, గురువుల యందు, శివుని యందు, శివ కథల యందు ఆధారం లేని వాళ్ళే నిరాధార బుద్ధితో మహాపాపిని అయ్యాను. ఆత్మఘాతకుణ్ణి అయినప్పటికీ ఓహో, ఇప్పుడు సుకృతుణ్ణి అయ్యాను. కాశీని స్మరించగలుగుతున్నాను. అహర్నిశము ఇదే నాకు కర్తవ్యం. ఈ స్మరణ లేకనే నేను ఇది వరకు పాతికిని అయ్యాను. రాజు అయినప్పటికీ నీ సన్నిధి యందు ధ్యాసం చేస్తూ ఉంటాను. దానివల్ల పాపం పోగొట్టుకొని పుణ్యశాలిని కావాలని నేను ప్రత్యేకం ప్రార్థిస్తున్నాను అని విరహ కాతరుడు అయిన కాశీరాజు శివపార్వతులను స్మరిస్తూ విహ్వాలుడై క్రమక్రమంగా ప్రయాణం చేసి కాశీ సమీపానికి చేరాడు అని చెప్పిన గురువుతోడి శిష్యులు ఇంకా ఇలా అన్నారు, సుమేధనుడి చేత మహాసేనుడు ఓడింపబడి దేశాంతర్గతుడు అయ్యాడు కదా. అప్పుడు సాధు సమ్మితమైన కృత్యాలు చేసిన సుమేధనుని వృత్తాంతాన్ని చెప్పవలసింది. అతనితో పాటు సత్సంగ శ్రవణాన్ని కోరుకునే ఇతర మహాత్ముల విషయం కూడా తెలుపు కోరుతాను. సత్సంగం వల్ల బహుజన్మల్లో ఆర్జించిన దుష్టత్వాన్ని కూడా ఒక్క క్షణంలో మనసు త్యజిస్తుంది. సత్సంగ శ్రవణాల పట్ల విముఖులైన వారు శాస్త్రాలకు, దేవతలకు ద్రోహులు అయిన పాపులు, గురుద్రోహరతులు అయి దుర్మార్గులై అధోగతిని పొందుతారు అని చెప్పిన శిష్యునితో గురువు ఇలా ఇంకా చెప్పారు. శివభక్తి సమన్వితుడు అయిన సుమేధనుడు మహాసేనుణ్ణి ఓడించిన తరువాత
బుద్ధిమంతుడు అయిన అతని కుమారుణ్ణి కాశీ రాజ్యంలో స్థాపించాడు. బుద్ధిమంతుడు అయిన అతనికి మహామతి అయిన సుమేధనుడు, నాయన ప్రజల్ని రక్షించు, శివుణ్ణి భజిస్తూ ఉండు, కాశీలో నివసిస్తూ ధర్మాన్ని ఆచరించు అని ఉపదేశించి అతన్ని వీడ్కొని అన్నపూర్ణ విశ్వేశ్వరుని ఆరాధించి అతని మంత్రులకు కూడా తగిన విధంగా ఉపదేశించి కలిని జయించిన వాడే ధీర స్వాంతుడు అయిన సుమేధనుడు ప్రతిష్టానపురం తిరిగి వెళ్ళాడు అని గురువు చెప్పగా శిష్యుడు ఇంకా ఇలా అడిగారు, గురుదేవా, కాశీరాజు మంత్రులకు సుమేధనుడు ఏమి ఉపదేశం చేశాడు? నాకు దాని వినాలని ఉంది. సాధు సమ్మతమైన ఆ ఉపదేశాన్ని నాకు వివరించి చెప్పగోరుతాను అని అడిగిన శిష్యునితోటి ఇలా అన్నారు. మహాసేనుణ్ణి ఓడించిన సుమేధనుడితో మంత్రులు, ఈ జయించిన కాశీ రాజ్యాన్ని నువ్వెందుకు స్వీకరించడం లేదు అని అడగగా అతడు ఇలా సమాధానం చెప్పాడు, మంత్రులారా, ఈ రాజ్యం నాది కాదు, అతనిదే. పైగా ఇది శంకర నివాస స్థానం. ఆ శూలపాణియే అందరికీ రాజాది రాజు. మనం అంతా అతని ఆజ్ఞని పాటించే కింకరులం. బ్రహ్మాండ కోటి సృజన శక్తి కలవారే శంకరుని ఆజ్ఞను జవదాటకుండా ఉంటారు. మనం క్షుద్ర మానవులం, మన లెక్క ఏమిటి? అందుచేత శంకరాజ్ఞను మనం ఉల్లంఘించరాదు. ఇతరుల స్వామ్యాన్ని, అన్యాక్రాంతం అంటే స్వామ్యాన్ని అంటే ఆస్తిని అన్యాక్రాంతం చేసుకోకూడదు. అటువంటి కాశీ క్షేత్రాన్ని గురించి చెప్పేది ఏమున్నది? ఈ క్షేత్రానికి ముక్తిప్రదుడు జగన్నాథుడైన విశ్వనాథుడే స్వామి. నా దేహం మీదే నాకు స్వామ్యం అంటే అధికారం లేదు, ధనరాజ్యాదుల మీద అసలే లేదు అని సుమేధుని వృత్తాంతాన్ని చెప్పి గురువు ఇంకా ఇలా చెప్తున్నారు. ఇలా మంత్రులకు చెప్పిన సుమేధనుడు స్వగృహానికి చేరుకున్నాడు. మహాసేనుడు కూడా కొన్ని దినాలకు కాశీని చేరి మూర్ఛిల్లాడు. మూర్ఛ నుండి చేరుకొని నేలపై దొల్లుతూ ఇలా విలపించాడు, ఓ కాశీమాత, పాపిని అయిన నన్ను క్షమించు. నీ ఎడల అపరాధం చేసిన దుష్టుణ్ణి, దేవ బ్రాహ్మణ దూషకుణ్ణి, గురువాజ్ఞాభంజకుణ్ణి అయ్యాను. మహాపాపిని, విషయలోలుణ్ణి అని బహుదా విలపించి కుమారునికి రాజ్యం అప్పగించి ఈశ్వర సన్నిధిలో కాలం గడపసాగాడు. అప్పటి నుంచి తీవ్రమైన వైరాగ్యం కలవాడే సుదుర్లభం అయిన విశ్వేశ్వరానుగ్రహం వల్ల సిద్ధిని పొందాడు. ఈ విధంగా కలి ద్వాపరుల వివాదం ప్రత్యక్షంగా స్పష్టమయ్యింది. కనుక ధీరుడు జితేంద్రియుడు అయిన వాణ్ణి కలి బాధించలేదు. జితేంద్రియులు కాని వారిని కలి యజమాని వలె బాధిస్తాడు. కలియుగంలో వివేకులు, శాంతులు, విరక్తులు, ధర్మబుద్ధి కలవారు అరుదుగా ఉంటారు. అందుకనే కలిని పురుషార్థ వికాసకుడు అని అంటారు. కాబట్టి కలిలో అనిష్టంగా అయినా జనులు విరక్తి కలిగి ఉండాలి. కాశీలో ఉండి శంకరుణ్ణి సంతుష్టి పరిస్తే అది మరింత శుభప్రదం అని చెప్పిన గురువుతోటి దీపకుడు శ్రోత్రపూర్వకంగా ఇలా అన్నాడు, గురుదేవా జయము, నీవు జ్ఞాన ప్రదాతవు, శృతి విగ్రహ రూపుడవు, మాయా అనే మహాపాశాన్ని ఛేదింపగలిగిన వాడువు, ఆ జ్ఞానంధకారాన్ని నాశనం చేసేవాడివి. దేవదేవ, నీ అనుగ్రహం చేతనే శివుడు, లక్ష్మీపతి అయిన జనార్దనుడు, బ్రహ్మ మొదలైన అందరి దేవతల సాక్షాత్కారం పొందగలిగాను. ఓహో, మీ దయవల్ల సర్వముక్తిప్రదం అయిన కాశీని దర్శించాను. పురుషార్థప్రదాయకం అయిన మహాకాశీ స్వరూపాన్ని అవగతం చేసుకున్నాను. జగద్గురు ముమ్మాటికి కృతార్థున్నయ్యాను. సర్వజ్ఞుడు, జగత్తుకు హితకారి అయిన దేవదేవుడు అయిన నీకు నమస్కారం అని మరేమి సమర్పించగలను అని దీపకుడు స్తోత్రం చేశాడు అని బ్రహ్మ కలికి ఇంకా ఇలా చెప్తున్నారు. ఇలా స్తుతించి ఆ దీపకుడు గురుసేవ యందే నిమగ్నుడై శుభకరం అయిన పావనను సహితం పావనం చేయగలిగే కాశీ కథల్ని వింటూ కాలం గడుపుతూ ఉన్నాడు. కలి అడిగిన విషయం సవిస్తరంగా నీకు చెప్పాను కనుక ఓ కలి, నీవు నిర్భయంగా భూలోకానికి వెళ్ళి నీ కార్యాన్ని సాధారణంగా నిర్వహించు అని బ్రహ్మ కలితో చెప్పిన విషయం వివరించిన సూతుడు ఋషులతో ఇంకా ఇలా చెప్తున్నారు. ఇలా శిష్యాభావంతో బ్రహ్మ నుండి కాశీ సత్కథలను విన్నటువంటి ఆ కలి బ్రహ్మకు నమస్కరించి భరత భూమిని ప్రవేశించాడు. ఇలా కలి బ్రహ్మముఖం నుండి కాశీ స్వరూపాన్ని, హరిహరుల తత్వాన్ని, ధర్మాధర్మ స్వరూపాన్ని విస్తరంగా తెలుసుకున్నవాడే బ్రహ్మాజ్ఞను వర్తి అయి భూలోకంలో సంచరించడం ప్రారంభించాడు.
ఇది బ్రహ్మ వైవర్త పురాణం కాశీ రహస్యంలోని 5వ అధ్యాయం ముగిసింది. ఇక రేపటి రోజున మనం 6వ అధ్యాయం గురించి తెలుసుకుందామండి. మరి దీనిలో మునులు జీవుడి పాశాలు ఛేదించబడి ముక్తిని కలిగించే బ్రహ్మజ్ఞానం గురించి ప్రశ్నించగా కపిలుడు సాంఖ్యయోగం గురించి, ముని సూతుల వివాదం గురించి జరుగుతుంది. కాబట్టి రేపు ఋషులు, సాంఖ్యము, యోగము, అష్టాంగ మార్గము, వ్రతాలు, తపస్సు, తీర్థాటనం వీటి గురించి మనం రేపటి రోజున మనం తెలుసుకుందామండి. ఓం తత్సత్. నమః శివాయ.